హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రవీణ్ కింగ్స్. ఈరోజైతే నేను కొత్త స్టోరీ చెప్తామని అయితే ఆలోచించిన. అందరు చెప్తున్నారు ఏంది మీరు పాటని తీస్తారా లేకపోతే ఏంది ఇది అని మీరు అనుకుంటారు కదా. స్టోరీకి ఇట్లా తీస్తాం, హారర్ మూవీస్కి ఇట్లా తీస్తాం, ఏమన్నా తీస్తాం. కామెంట్ చేయండి ఫస్ట్. ఓకేనా గైస్, చలో స్టార్ట్ చేద్దామా. ఓకే గైస్, ఇప్పుడైతే ఇది రియల్ స్టోరీ అంటే రియల్ స్టోరీ. ఏమనంటే ఒకరోజు ఒక బాబు శ్రీతన్, ఒక బాబు పేరు ఏంటది వాళ్ళ డాడీ పేరు శ్రీతన్ అంట, వాళ్ళ మమ్మీ పేరేమో శిరీష అంట. వాళ్ళ డాడీ పేరేమో శ్రీతన్, వాళ్ళ మమ్మీ పేరు శిరీష, ఆమె పేరేమో వర్షిత్ అంట. అయితే ఇంకొక వాళ్ళ అక్క పేరేమో ఏది శ్రీలక్ష్మి అంట. అయితే ఒకరోజు ఆ బాబు పాస్ అయిందంట ఎగ్జామ్లో. అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆయన ట్రిప్కి వెళ్దామని అయితే ప్రామిస్ చేసిరంట వాళ్ళ మమ్మీ వాళ్ళు. అయితే ప్రామిస్ చేసినప్పుడు అయితే రిజల్ట్ వచ్చిందట 5 డేస్లో. రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ బాబు పాస్ అయ్యిండని అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసినప్పుడు ఆ బాబుని ఏంది శ్రీ వర్షిత్ని ఇంకా శ్రీలక్ష్మిని తీసుకొని అయితే ట్రిప్కి వెళ్ళిర్రు. అయితే ట్రిప్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమైందంటే సడన్గా కార్ పంచర్ అయ్యి ఏంది అది ఉంటాయి కదా బర్డ్ ఏంది కాకి వచ్చి అయితే దాని మీద పడిందంట. కార్ మీద పడిందంట, వచ్చి కార్ ముందటనే పడిందంట. ఇంకా ఏమైందనంటే అప్పుడే ఏమన్నానంటే పంచర్ అయిపోయింది బండి, ఇంకా ఆగిపోయింది. ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిందంట, పెట్రోల్ గిట్ట లేదు అప్పుడు. అయితే వాళ్ళ శ్రీతన్ బయటకు వచ్చి ఏం చేసిండంటే, ఏంది డ్రైవర్ ఇప్పుడు దాకా ఇది అయ్యలేదా అని అయితే ఆ బాబు వాళ్ళ డాడీ వచ్చి బయట, శ్రీతన్ కదా వాళ్ళ డాడీ పేరు, ఆ శ్రీతన్ అయితే బయట వచ్చి ఆగిండు. మళ్ళా ఆ బాబు ఏమో వస్తాడు బయటికి. వర్షిత్ అయితే బయటికి వచ్చి కాళ్ళని నెత్తికేసి గట్టి కొట్టుకొని తర్వాతనే చనిపోయాడు అక్కడిదక్కడే. వాళ్ళ డాడీ ఆగిపించినా ఆగట్లే, చనిపోయాడు. నెక్స్ట్ వాళ్ళ అక్క దాంట్లో ఎంటర్ అయింది ఆ దయ్యం. వాళ్ళ అక్క దాంట్లో ఎంటర్ అయితే వాళ్ళ ఊరు వాళ్ళందరూ వచ్చారు. మళ్ళీ వెళ్ళిపోయారు ఊరు వాళ్ళందరూ. అయితే వాళ్ళ అక్క దాంట్లో దయ్యం ఎంటర్ అయిందని అందరికి తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి రావడమే అందరు మానేసిండ్రు. వాళ్ళ ఇంటికి రావడం అందరు మానేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎవ్వరు రాలేదు. దాని తర్వాత ఆ బాబు వాళ్ళ అక్క దాంట్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళ అక్క చాలా అంటే చాలా తినడమే మానేసింది. తినిపిస్తే గిట్లా తినడం మానేసింది. ఫ్రూట్స్ తినమంటే గిట్లా తినట్లే, ఇంకా కూల్ డ్రింక్స్ తాగమంటే గిట్లా తాగట్లే. అప్పుడే వాళ్ళ డాడీ స్వామీజీని ఇంట్లోకి తీసుకొని వస్తే స్వామీజీ ఏం చెప్పిందంటే, ఆ మాట విని మీరు గిట్లా షాక్ అవుతారు. స్వామీజీ ఏమనంటే, ఈ దయ్యం మీ ఇంటికి వదిలి ఎప్పుడు పోదు, ఎందుకంటే మీ బాబు దయ్యం ఏది అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ షాక్ అయ్యారు. మా బాబు ఎందుకు ఇట్లా దయ్యమైందో అని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు. డిప్రెషన్లో వాళ్ళ మమ్మీకి తెలీదు ఆ బాబు చనిపోయినని, వాళ్ళ డాడీకి తెలుసు. అయితే వాళ్ళ మమ్మీ డిప్రెషన్లో వెళ్ళి కోమలో వెళ్ళిపోయింది. అప్పుడే స్వామీజీ ఏమని చెప్తే, ఇప్పుడు నీ పెళ్ళాం గిట్లా ఇప్పుడు కోమ నుంచి బయటికి రాదు, ఒక 1 year తర్వాత వస్తుంది అని డాక్టర్ చెప్పేసిన తర్వాత స్వామీజీ ఏం చెప్పిందంటే, ఆ దయ్యం మొత్తం మీ ఇంటిని మోసం చేస్తుంది, మీరు ఇంట్లో ఉంటే ఇప్పుడు చచ్చిపోతారు,
మీ ఇంట్లో నుంచి పారిపోతే గిట్లా ఆ దయ్యం మీతోనే ఉంటుంది ఏమంటే ఒక కండిషన్ అని స్వామీజీ చెప్పినప్పుడు ఏం స్వామీజీ ఆ కండిషన్ అని వాళ్ళ డాడీ చెప్పిండు. ఒక మార్గం ఉంది, ఆ మార్గం ఏందో నేను చెప్తా అని అయితే స్వామీజీ చెప్పేసిండు. అయితే ఏది ఒక లెమన్, 5 లెమన్స్, 5 కొబ్బరికాయస్, ఇంకా కుంకుమ, ఏంటి అది కుంకుమ, ఇంకా పసుపు, ఇంకా బ్లడ్ అవన్నీ కావాలని అయితే చెప్పిందంట. అయితే స్వామీజీ ఇవన్నీ ఎందుకు అని అడిగిందంట. ఇంకా ఒక మాలలు, బోన్స్ అవి గిట్లా తీసుకురండి ఆయన. బోన్స్ నేను తీసుకొస్తా, మాలలు గిట్లా నేను తీసుకొస్తా అని స్వామీజీ చెప్పిండంట. ఆ మొత్తం సామాన్లు తెచ్చినప్పుడు పూజ చేసిండు స్వామీజీ. అయితే ఆ దయ్యం ఎంత ఆపాలని చూసినా స్వామీజీ ఆగలే. లాస్ట్కి ఆ పూజ చేసి తీరి వాళ్ళు చేసినప్పుడు ఆ ఇంట్లో ఇంకొకసారి దయ్యం రాదు అని అయితే స్వామీజీ చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ దయ్యం వదిలేసింది. ఇంకా కోమ నుంచి వాళ్ళ మమ్మీ బయటకు వచ్చేసింది. తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్లో చెప్తా. ఓకే బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటుంది మీ ముందర. ఓకే బాయ్.